తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంబంధించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 13వ తేదీ నుండి 19వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి గురువులు, కర్కాటకంలో బుధుడు, కన్యలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. అలాగే చంద్రుడు మకరం, కుంభం, మీన రాశుల్లో సంచారం. కుంభరాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితి గోచరించడం లేదు. మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. ఇటు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు. జన్మరాశిలో రాహు, సప్తమంలో కుజకేతువులు, పంచమాధిపతి అయిన బుధుడు 6ంట. ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తలకు సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్తలు ఉండాలి. అదేవిధంగా ఇండైజెషన్ సంబంధించి విషయ వ్యవహారాలు, మోకాల నొప్పులు కావచ్చు, మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, వెరికోన్స్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఇటువంటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. వ్యాపార పరంగా అంత గొప్పగా లేదని చెప్పచ్చు. వచ్చిన అవకాశాలని వెనక్కి వెళ్ళిపోవడం, మనం ఎన్ని పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నా అవి ఇబ్బంది పడడం అనేది ఉంటుంది. సహోదరి సోదరు మధ్య విభేదాలు రావడం, ముఖ్యంగా ఫైనాన్స్ విషయంలో ఇబ్బందులు అనేవి తలెత్తుతాయి. వాటి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఇది అందరికీ కాదండి, కొంతమందికే. వీరికి ఏలినాటి శని కూడా నడుస్తుంది. ఏలినాటి శని ద్వితీయంలో శని బాగున్నారు, కుటుంబ స్థానం బాగుంది, కానీ వచ్చిన ఆదాయం ఖర్చు మటుకు ఎక్కడికి పోతుంది, అది ఎలా పోతుందో మనకు తెలియదు. కాబట్టి ఇటువంటి విషయంలో కొంచెం జాగ్రత్త తెలుసుకోవాలి. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. సప్తమంలో కుజకేతువులు ఉన్నారు, కోపాన్ని తగ్గించుకోవాలి. తృతీయాధిపతి, దశమాధిపతి అయిన కుజుడు సప్తమంలో కేతువుతో ఉన్నారు. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడమే మేలు. అహంకారంతో ముందుకు వెళ్తే ఇటు ఉద్యోగంలో, వ్యాపారంలో, ఇంట్లో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉందని చెప్పచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి విదేశీ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ముఖ్యంగా వైద్య వృత్తుల్లో ఉన్న వారికి చాలా అనుకూలంగా అని చెప్పచ్చు. టెక్నికల్ రంగంలో ఉన్నవారు కూడా చాలా బాగుంటుంది. సినిమా రంగంలో ఉన్నవారికి కాస్త ఇబ్బంది అని చెప్పచ్చు. చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉన్నారు. పంచమంలో ద్వితీయ లాభాధిపతి అయిన గురువు పంచమంలో ఉన్నారు. అయితే పంచమంలో కంబస్ట్ అయ్యారు, అది తాత్కాలికమే. వచ్చే వారం నుంచి వీరికి బాగానే ఉంటుంది వీరికి. కాబట్టి ఎటువంటి భయాందోళన లేకుండా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తప్పుడు సలహాలు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరే నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా మీకు మీరుగా తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలమైన పరిస్థితులు గోచరించడం లేదు. నష్టాలు అధికంగా సూచిస్తోంది. వచ్చిన అవకాశాలని తిప్పి పంపడం కావచ్చు, కోపాన్ని అదుపు చేయలేని పరిస్థితి గోచరిస్తోంది. ఇంటా బయట వివాదాలు చోటు చేసుకుంటాయి. మనం ఎంతో నమ్మిన మన వాళ్ళే మోసం చేశారన్న బాధ ఎక్కువగా ఉంటుంది. స్వతహాగా ఆరోగ్యరీత్యా బాగున్నా కూడా ఇలాంటి చూడడం వల్ల మనోవేదన ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యం వీరికి. ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, శనికి జపాలు, హోమాలు చేయించుకోవడం చెప్పదగినది. లేదంటే 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించుకోండి, కొంతవరకు మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతోటి నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. జన్మరాశిలో శని, తృతీయంలో శుక్రుడు, చతుర్థంలో రవి గురువులు. గురువు కంబస్ట్ అయినా మళ్ళీ వచ్చే వారం నుంచి బాగానే ఉంటుంది. కాబట్టి శుభ ఫలితాలు గోచరిస్తోంది. అవకాశాలు చేతికి అందుతాయి. వ్యాపారపరంగా చక్కగా ఉంటుంది. ఉద్యోగం కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. మీనరాశికి ఏలినాటి శని నడుస్తున్న గోచారరీత్యా సర్వాష్టక వర్గంలో 34 పాయింట్లతోటి శని బలంగా ఉన్నారు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని చేజార్చకుండా మీ తెలివితేటలతోటి ముందుకు నడిపించగలుగుతారు. వ్యాపారం చక్కగా ఉంటుంది. మంచి లాభాలు వచ్చే దిశగా గోచరిస్తుంది. అదేవిధంగా కుటుంబంలోనే సుఖ సంతోషాలు చక్కగా ఉంది. అయితే చతుర్థాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు.
పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వారికి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించాలి. పిల్లలకి బండి ఇవ్వకుండా ఉండడం చెప్పదగినది. ఇది కొంతకాలం వరకే. అదేవిధంగా వాళ్ళ చదువుల పట్ల కూడా మీరు ప్రత్యేక శ్రద్ధ చూసుకోవాలి. వాళ్ళు సరిగ్గా చదువుతున్నారా లేదా, ఏం చేస్తున్నారనేది ప్రతి ఒక్క విషయం మీరు దగ్గరుండి చూసుకోవడం చెప్పదగిన సూచన. వ్యాపారపరంగా వృత్తిపరంగా అన్నీ బాగానే ఉన్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి మంచి అవకాశం అని చెప్పచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు కాకుండా సొంతంగా మీరు చేసుకునే వ్యాపారాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే చదువు మీద శ్రద్ధ ఎక్కువగా పెట్టడం ముఖ్యం. ఏలినాటి శని నడుస్తుంది. కాస్త అశ్రద్ధ, బద్ధకం అనేది ఏర్పడుతుంది. అది సహజం ఏలినాటి శని నడుస్తున్నప్పుడు. అయితే ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని, శని స్తోత్రాన్ని నిత్యం పఠించాలి వీరు. పర్వాలేదు, మనకెందుకు పఠించకపోతే మనకెందుకు, మన ఇలాగే ఉంటే సరిపోద్ది అనే ధోరణి కూడా ఉంటుంది. ఏదైనా సరే దైవానుగ్రహం అనేది మనకు ఉండాలి. దైవానుగ్రహం ఎంత ఉంటే అంత మంచి ఫలితాలు ఉంటాయి. విదేశాల కోసం ప్రయత్నం చేయాలన్నా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా ఉందని చెప్పచ్చు. ఇక 2-3 సంవత్సరాల నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాం, ఇంకా ఉద్యోగం రాదు అనుకున్న వారు కూడా ఉద్యోగం వచ్చే అవకాశం లేకపోలేదు. వచ్చిన అవకాశాలు మీరు చక్కగా సద్వినియోగపరుచుకుంటారు కూడా. మన కష్టం దిగిన ప్రతిఫలం ఇన్నాళ్ళకి లభించింది అనే ఒక భావన ఏర్పడుతుంది. ఏలినాటి శని కూడా శని భగవానుడు మంచిగా చేస్తాడు. ఆయన ఏది ఇచ్చినా ఫలితం స్థిరంగా ఉంటాయి. కాబట్టి ఎటువంటి సంకోచాలు లేకుండా ఉండాలి. వ్యయంలో రాహు ఉన్నారు. ఖర్చు పెట్టేటప్పుడు మనకి జాగ్రత్త వహించండి. వ్యయ రాహు అనేది మనకి ఖర్చు విషయంలో ఎడాపెడా ఖర్చు పెట్టేస్తారు. తర్వాత చూసుకుందామని. కానీ ఈ విషయంలో మీరు జాగ్రత్త వహించాలి. ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు అనే ఆలోచన మీకు ఉండాలి. మనకేంటంటే మనకు రేపు పొద్దున్న డబ్బులు వస్తాయిలే, ముందు ఖర్చు పెట్టదంలే అనే భావన మీకు ఏర్పడుతుంది. అటువంటి విషయాలు మీరు జాగ్రత్తగా ఉండాలి. మనకి ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నాం, మనం కుటుంబానికి ఖర్చు పెడుతున్నాం, బయట ఖర్చు పెడుతున్నాం. ముఖ్యంగా బయట ఫ్రెండ్ సర్కిల్స్కి దూరంగా ఉండండి. కొంతమంది దూరంగా ఉంటారు, కొంతమంది దగ్గరగా ఉంటారు. ఇది వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా సరే జాతక బట్టే, వాళ్ళ గ్రహాలు బట్టి అనుకూలంగా ఉంటాయి. ఏది బాగుంది, ఏది లేదని. భగవంతుడు మన మీద ఎందుకు ఇంత కన్ను చూపించడం లేదు, భగవంతుడి నమ్మకం పోయింది అన్న భావన కూడా ఏర్పడుతుంది. ఇది కర్మానుసారైన మన పుణ్యఫలమో లేదా పూర్వజన్మ ఫలితం కావచ్చు, అది ఈ జన్మలో జరుగుతుంది. కాబట్టి ఏదైనా సరే మన కర్మకి మనమే బాధ్యులం. కాబట్టి దైవాన్ని నిందించకుండా దైవారాధన ఎంత చేస్తే అంత పుణ్యఫలం లభిస్తుంది. అందుకే ఈ చాతుర్మాసంలో విష్ణునామ స్మరణ చేయడం, ప్రతిరోజు విష్ణువుకి అష్టోత్తరంతో పూజ చేయడం, కుబేర కుంకుమ కానీ, మొగలు పువ్వు కుంకుమ కానీ, ఆరవల కుంకుమతో కానీ అష్టోత్తరం చేయండి. అలాగే ఓం నమో నారాయణ ఒత్తులతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. ఏలినాటి శని నడుస్తున్నప్పుడు నువ్వుల నూనెతోటి అభిషేకం కానీ, నువ్వుల నూనెతోటి దీపారాధన కానీ, అలాగే ప్రతిరోజు పరమేశ్వరుడికి నువ్వుండ అంటే కాస్త బెల్లము, నల్ల నువ్వులు కలిపి చిన్నగా ఉండలు చేసి నివేదన చేయండి. ఆ నివేదన చేసిన ఉండ కింద మన చెట్లలో చీమలకి వేయండి. దానివల్ల చాలా వరకు ఈ ఏలినాటి శని ఎఫెక్ట్ ఏదైతే ఉందో తగ్గుతుంది. ఇది చిన్న చిట్కానే, కానీ ఫలితం మనకి చాలా బాగుంటుంది. కొంతమంది అభిషేకాలు, హోమాలు చేయలేని వాళ్ళు ఈ చిన్న చిట్కా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా వివాహాది శుభకార్యాలకు ఘనంగా నిర్వహించాలని ప్రయత్నాలు చేస్తారు. మంచి సంబంధం కుదురుతుంది. పునర్వివాహ ప్రయత్నాల కోసం చేసేవారికి మంచి కాలం అని చెప్పచ్చు. మంచి సంబంధాలు కుదిరే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంత ఆలస్యం అవుతుంది. సంతానం విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. డాక్టర్ సలహాలు, సూచనలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంకల్పం మేరకు ఈ వారం రాశి ఫలితాన్ని తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.